హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్ అనే చాప్టర్కి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 314 1 - 2 0, అదేవిధంగా 316 B Q ఇచ్చాడు. అయితే మనం దీన్ని ప్రూవ్ చేయాలి. షో దట్ అన్నాడు. P plus Q whole transpose is equal to P transpose plus Q transpose. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే LHSని కనుక్కుంటా, ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. RHSని కూడా కనుక్కుంటా, ఇంకొక మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇవి రెండు ఈక్వల్ అని చూపించమంటున్నాను. మరి చూడండి, ఫస్ట్ దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఎలా కనుక్కోవాలి అంటే Pని Qని యాడ్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తాను. 3 మార్క్స్కి అడుగుతుంటాడు, చాలా సింపుల్. సో రెండింటిని యాడ్ చేసి ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఆర్ ఇంటర్చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ యాజ్ రోస్. రోస్ని కాలమ్స్కి అయినా మార్చచ్చు, లేకుంటే కాలమ్స్ని రోస్కి అయినా మార్చచ్చు. దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. కొందరు P plus Q హోల్ డాష్ అంటుంటారు. డాష్ అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ కాదు, ట్రాన్స్పోజ్ని ఇట్లా టీతో లేకుంటే ఇట్లా డాష్తో డినోట్ చేస్తాము అని. ఓకే, ఎస్. కాబట్టి P plus Qని ట్రాన్స్పోజ్ చేస్తాను, ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాను, Pని ట్రాన్స్పోజ్ చేస్తాను సపరేట్గా, Qని ట్రాన్స్పోజ్ చేస్తాను, రెండింటిని యాడ్ చేస్తాను, RHS వస్తుంది, రెండు ఈక్వల్. ఓకే, చాలా సింపుల్. మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ని రాస్తున్నాను. గివెన్ దట్ P is equal to 314, అదేవిధంగా 1 - 2 0 316. ఓకే, మరి నెక్స్ట్ Q కూడా రాద్దాం. అండ్ Q is equal to 1 5 - 3 0 6 9, అదేవిధంగా -2 7 8. ఇప్పుడు ఏం చేయాలి, మనము P plus Q చేద్దాం, అంటే రెండింటిని యాడ్ చేద్దాం. సో P plus Q ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నోట్ చేస్తాం, P plus Q అంటే P మ్యాట్రిసెస్ని Q మ్యాట్రిసెస్ని రెండింటిని యాడ్ చేయడము. అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. ఫస్ట్ P రాసుకోండి, 3 1 4, అదేవిధంగా 1 - 2 0, అదేవిధంగా 3 1 6. నెక్స్ట్ ప్లస్ Q అంటే ఇదే కదా, 1 5 - 3, నెక్స్ట్ 0 6 9, అదేవిధంగా -2 7 8. మరి అడిషన్ చేయడం ఎలా, ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈ P మ్యాట్రిక్స్లో అదేవిధంగా Q మ్యాట్రిసెస్లో వాటి రెండింటిని యాడ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 3 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ని మాత్రమే యాడ్ చేయాలి. సో ఇక్కడ 3 రాశారు ఫస్ట్, -2 చేయకూడదు, అది దాని పొజిషన్ వేరే దీని పొజిషన్ వేరే. కాబట్టి సో వాటి కరెస్పాండింగ్ అంటే దాన్ని ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటాం. యాక్చువల్గా రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే వాటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి ఉంది -1 1 2 3, సో 2 3 1 ఇట్లా. సో వీటి కరస్పాండ్ ఎక్స్ వాల్యూని కనుక్కోండి అంటుంటాడు. అంటే ఏదైనా డేటాలో సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అట్లా ఇచ్చినప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్రమ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటాం. కాబట్టి ఇక్కడ మొదటి మ్యాట్రిసెస్లో ఏ ఎలిమెంట్ దాని పొజిషన్ ఉందో ఇక్కడ కూడా అదే ఎలిమెంట్ తీసుకోవాలి, అంటే దాని పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ తీసుకుని యాడ్ చేస్తాం. ఓకే, ఏం లేదు, 3 + 1 1 + 5 4 ప్లస్ ఇంటూ మైనస్ అవుద్ది, కాబట్టి -3 అవుతుంది. ఎస్ చెప్పండి. సో కాబట్టి 3 + 1, అదేవిధంగా 1 + 5, అదేవిధంగా 4 + -3, అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనసే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. కాబట్టి సో 4 - 3 డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇప్పుడు
సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఇక్కడ యాడ్ చేయండి. అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో 1 ఉంది. సో ఇక్కడ కూడా సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో 0 ఉంది, దాన్ని యాడ్ చేసేద్దాం. అంటే 1 ప్లస్ 0, అదేవిధంగా -2 ప్లస్ 6. ఓకే, -2 ప్లస్ 6. నెక్స్ట్ 0 ప్లస్ 9, 0 ప్లస్ 9. నెక్స్ట్ 3 ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్. సో 3 -2. నెక్స్ట్ 1 ప్లస్ 7, అదేవిధంగా 6 ప్లస్ 8. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4, 5 ప్లస్ 1 6, అదేవిధంగా 4 మైనస్ 3 అంటే 1 అయిపోతుంది. నెక్స్ట్ 1 ప్లస్ 0 అంటే ఎంత? 1. 6 మైనస్ 2 అంటే ప్లస్ 4, అదేవిధంగా 0 ప్లస్ 9 అంటే 9. 3 మైనస్ 2 ఎంత? ప్లస్ 1. 1 ప్లస్ 7 8, 6 ప్లస్ 8 14. కాబట్టి P ప్లస్ Q వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి. సో కాబట్టి దేర్ఫోర్ LHS is equal to P plus Q whole transpose. P plus Q అంటే ఇదే కదా. సో ఆ మ్యాట్రిక్స్ రాసేయండి. 4 6 1, అదేవిధంగా 1 4 9 1 8 40. దాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ మీన్స్ we have to change rows as columns. 4 6 1 రోస్లో ఉంది, కాలంగా రాసుకో. ఓకే, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. LHS is equal to చెప్పండి రోస్ని కాలంగా, అంటే 4 6 1. అదేవిధంగా సెకండ్ రోని సెకండ్ కాలంగా రాసి 1 4 9. అదేవిధంగా థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని థర్డ్ కాలంగా రాసేయండి. అంటే 1 8 14, 1 8 14. ఎస్, కాబట్టి సో మీరు గమనిస్తే దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు RHSని కనుక్కుందాం. Pని ట్రాన్స్పోజ్, Qని ట్రాన్స్పోజ్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. సో P ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ P మ్యాట్రిక్స్ రాసుకోండి. ఏంటి? 3 1 4, అదేవిధంగా 1 -2 0, అదేవిధంగా 3 1 6. ట్రాన్స్పోజ్ మీన్స్ we have to change rows as columns. సో 3 1 4, అదేవిధంగా 1 -2 0, అదేవిధంగా 3 1 6 అన్నమాట. నెక్స్ట్ Q ట్రాన్స్పోజ్ కనుక్కొని యాడ్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో Q రాస్తున్నాను. 1 5 -3, అదేవిధంగా 0 6 9, అదేవిధంగా -2 7 8. ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా మార్చండి. సో 1 5 అంటే ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంగా రాసి 1 5 -3. నెక్స్ట్ మళ్ళీ చెప్పండి 0 6 9, మళ్ళీ చెప్పండి -2 7 8. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ P ట్రాన్స్పోజ్ని Q ట్రాన్స్పోజ్ని రెండింటిని యాడ్ చేయాలి. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మీరు P ప్లస్ Q హోల్ ట్రాన్స్పోజ్ని కనుక్కోండి. రాసేసాము ఇక్కడ P ప్లస్ Q హోల్ ట్రాన్స్పోజ్. సో దానికి ఒక నంబర్ ఇచ్చేసాము. ఎస్, ఇప్పుడు ఇంకా P ట్రాన్స్పోజ్ ప్లస్ Q ట్రాన్స్పోజ్ని కనుక్కుందాం. ఎస్, P ట్రాన్స్పోజ్ 3 1 3, చెప్పండి 1 -2 1, అదేవిధంగా 4 0 6. నెక్స్ట్ ప్లస్ Q ట్రాన్స్పోజ్ ఇది 1 0 -2, అదేవిధంగా 5 6 7, అదేవిధంగా -3 9 8. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని. ఎస్, సో 3 ప్లస్ 1, ఓకే 1 ప్లస్ 0, నెక్స్ట్ 3 ప్లస్ -2 అట్లా వస్తుంది. సో 1 ప్లస్ 0 3 -2, అదేవిధంగా 1 ప్లస్ 5, నెక్స్ట్ -2 ప్లస్ 6, అదేవిధంగా 1 ప్లస్ 7, నెక్స్ట్ 4 ప్లస్ మైనస్ అవుతుంది 4 -3, 0 ప్లస్ 9 0 ప్లస్ 9, 6 ప్లస్ 8. ఓకే, సో ఫైనల్గా 4 1 1 6 4 8 1 9 14.
ఎస్, మీరు గమనిస్తే దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. నంబర్ 1లో ఉన్న రైట్ సైడ్లో మ్యాట్రిక్స్, నంబర్ 2లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్. చూడండి, 4 1 1 1 6 4 8 1 9 14. కాబట్టి మీరు గమనిస్తే ఫ్రమ్ 1 2 నుంచి రెండు ఈక్వల్. రైట్ సైడ్లో ఉన్న మ్యాట్రిసెస్ ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూడా ఈక్వల్గా ఉంటుంది. ఫ్రమ్ 1 and 2 we get. చెప్పండి. సో P plus Q whole transpose is equal to P transpose plus Q transpose. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.